Hi there, welcome back. One of our followers requested me to make a video on could have and could have been. వీటి యొక్క యూసేజ్ మనకు లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ దిస్ పర్టికులర్ షార్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కుడ్ హ్యావ్ అండ్ వుడ్ హ్యావ్ బీన్. వీటిని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ లాగా అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ కుడ్ హ్యావ్ ప్లస్ వీటిని మనం ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పనిని గతంలో చేయగలిగి ఉండేవాడిని ఏదైనా ఒక పని గతంలో చేయగలిగి ఉండేవాడిని అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ బీన్ త్రీ దీన్ని మనం ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే ఈ కుడ్ హ్యావ్ ప్లస్ బీన్ త్రీకి ప్యాసివ్ వాయిస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాసివ్ వాయిస్ గురించి మనం మిస్టర్ ప్రసాద్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోస్ అయితే లాట్ ఆఫ్ చేయడం జరిగింది. ఒకసారి వాటిని చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ కుడ్ హ్యావ్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ వీటికి రిలేటెడ్ గా ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం వాటిని ఇంగ్లీష్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, మనం ముందే బయలుదేరి ఉంటుంటే మనం ముందే బయలుదేరి ఉంటుంటే మనం బస్సుని అందుకుని ఉండగలిగే వాళ్ళం. మనం బస్సుని అందుకుని ఉండగలిగే వాళ్ళం అంటే మనం ముందే బయలుదేరలేదు, బస్సుని అందుకోలేకపోయాం. ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే కండిషన్ బేస్డ్ సిచ్యువేషన్ లో ఈ కుడ్ హ్యావ్ ప్లస్ బీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ కండిషన్స్ లో మనం ముందే బయలుదేరి ఉంటుంటే ఇఫ్ వి హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్ మనం బస్సుని అందుకుని ఉండగలిగే వాళ్ళం. వీ కుడ్ హ్యావ్ కాట్ ద బస్ అంటే మనం బస్సుని అందుకొని ఉండగలిగే వాళ్ళం. అండ్ ఇక్కడ పాసివర్స్ లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. డాక్యుమెంట్స్ ని ముందుగానే సబ్మిట్ చేసి ఉంటుంటే ఇప్పటికీ మీ అప్లికేషన్ ఆమోదించబడి ఉండగలిగేది. సో ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్ అనేది మనకు పాసివ్ వాయిస్ ని రిప్రజెంట్ చేస్తుంది. మీన్స్ డూయర్ ఆఫ్ ది యాక్షన్, ఆ పని చేసినటువంటి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడకుండా చెప్పే స్టేట్మెంట్ ని పాసివ్ వాయిస్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో హియర్ డాక్యుమెంట్స్ ని ముందుగానే సబ్మిట్ చేసి ఉండంటే ఇఫ్ ద డాక్యుమెంట్స్ హ్యాడ్ బీన్ సబ్మిటెడ్ ఎర్లియర్ ఇప్పటికీ మీ అప్లికేషన్ ఆమోదించబడి ఉండగలిగేది. బై నౌ యువర్ అప్లికేషన్ కుడ్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ అంటే ఇప్పటికీ మీ అప్లికేషన్ ఆమోదించబడి ఉండగలిగేది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం కుడ్ హ్యావ్ ప్లస్ బీ త్రీ అండ్ కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ బీ త్రీ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. వీటి గురించి డెడికేటెడ్ వీడియో ఫర్దర్ గా నేను మన మిస్టర్ ప్రసాద్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.